వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విశాఖపట్నంలోని జగదంబ సెంటర్లో ఉన్నాం. ఇప్పటికీ కూటమి వచ్చి 100 రోజుల పరిపాలన పూర్తయింది. ప్రతిపక్షాలు ఈ 100 రోజుల్లో చేసిందేమీ లేదంటున్నారు. మరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ మీ పేరు? నా పేరు తాతాజీ అండి. లోకలేనా? లోకల్ అండి మేము. మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయాలు అవి చేశారండి. ఈ ప్రభుత్వం చాలా చక్కగా ఉందండి. చక్కని పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి ఆలయాన్ని ఎలా పాడు చేశారో అందరం చూసాం. అలాగే ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన రూలింగ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి అతని సొంత డబ్బులతో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలోనే సొంత డబ్బులతో పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు లేరండి. సీఎం గారు చక్కగా, డిప్యూటీ సీఎం గారు చక్కగా, పవన్ కళ్యాణ్ గారు చక్కగా వారు సొంత డబ్బు కూడా వెచ్చించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈరోజు వార్తల్లో చూసాం, పురపాలక శాఖని చాలా పటిష్టంగా చక్కగా చేశారని పురపాలక సంఘ సభ్యులు, వర్కర్స్ వారే ఇంటర్వ్యూ ఇచ్చారండి. వారు చక్కగా చెప్పారు, చాలా చక్కగా పరిపాలిస్తున్నారు, మా చరిత్రలోనే ఇలా లేదని ఆయన చెప్పారండి. చాలా చక్కని పరిపాలన. అలాగే మొన్న వరదల్లో కూడా ఆయన చక్కని రూలింగ్ ఇచ్చి ప్రజలందరినీ ఎంతో ఆదుకున్నారు. ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడాన్ని చూశారు. అది ప్రజలందరూ గమనించారు. ఆయన చక్కగా వచ్చి ఏదైనా సహాయం చేయాలి కానీ వచ్చి అప్పుడు రాజకీయాలు మాట్లాడడం అంటే ఆయన పూర్తిగా నిరాశతో ఉన్నారని అర్థమవుతుంది. చక్కని పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా శుభాభివందనాలు. ఇప్పుడు లడ్డూపై వివాదం జరుగుతోంది కల్తీ నెయ్యితో, దానిపై మీ అభిప్రాయం? కరెక్టేనండి. 350 రూపాయలకి కేజీ నెయ్యి ఎక్కడిస్తున్నారండి? గేదె నెయ్యే రాదు, ఆవు నెయ్యి ఎలాగొస్తుందండి? దానిలోనేవో ముడుపులకి వాళ్ళు ఆశపడి అలా చేశారని నేను అనుకుంటున్నానండి. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 100 రోజులు అయ్యింది కూటమి వచ్చి, ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వం అంతే మేడం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 100 రోజులు అయింది కాబట్టి పథకాలు అనేది కొద్దిగా లేట్ అవుతుంది మేడం. చేస్తున్నారు, అది మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అది 6 మంత్స్ పడుతుంది మేడం. అది 100 రోజులు కొద్దిగా పర్లేదు మేడం, బాగా చేస్తుంది గవర్నమెంట్. పెన్షన్ అని కానీ అన్న క్యాంటీన్లు కానీ అది రిలీజ్ చేశారు, చాలా బాగుంది గవర్నమెంట్. కోర్టును చాలా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చాలా మద్దతు ఇస్తున్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి? ఎలా అనిపిస్తుంది ఈ 100 రోజుల పాలన? తెలుగుదేశం ప్రభుత్వం బాగుందండి. ఎలా చెప్తారు ఈ 100 రోజుల్లో ఏం జరిగిందండి? 100 రోజులు ఏం చెప్పాలంటే, ముందు మంచి పని చేసింది, అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. 5 రూపాయలకే భోజనం పేదలకు అందరికీ బాగా అందుతుంది. ఇప్పుడు మీరు ఇది పాయింట్ పెట్టారు కదా, బిర్యానీ పాయింట్. మరి అన్న క్యాంటీన్ వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చే ఇది ఉందంటారు? నాకేం దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదండి. అన్న క్యాంటీన్ ఏంటంటే పేదలకి, ఆకలితో ఉన్న వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేయడానికి బాగుంటుంది. ఇది తినేది కామన్, డైలీ వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళు తింటారు. ఇప్పుడు లడ్డూపై వివాదం కూడా జరుగుతుంది కల్తీ నెయ్యితో అని, దానిపై మీ అభిప్రాయం అంటున్నారు. ఇంకా క్లారిటీగా ఏంటిదనేది తెలియదు. అలాగా ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా రాంగ్, అది తప్పు. మనతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం పాలన ఎలా ఉంది. చెప్పండి, అంటే మీరు ఓటు కూడా వేసి ఉంటారు. ఇప్పుడు ఎన్నోసారి వేశారు నాకైతే ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు, మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేశారు, మీరు ఎలా అనిపిస్తోంది ఈ 100 రోజుల పాలన? ఎంత తొందరగా ఏది చేంజ్ అవ్వదుగా, చేంజ్ అనేది టైం తీసుకుంటుంది. సో ఇంకా ఇప్పుడే వచ్చారు కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, ఎలా ఉంది? ఫంక్షన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి మేడం. వచ్చింది కూటమైనా సరే బాగానే చేస్తున్నారు. అటు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా నాయకులు కానీ అందరూ కూడా బాగానే చేస్తున్నారు. పరిపాలన అయితే బాగానే ఉంది. 100 రోజుల్లోని అంతా మార్పు అంతా బాగానే ఉంది. ఇందులో తక్కువ లేదు, ఎక్కువ లేదు, బాగానే కష్టపడుతున్నారు. మొన్న వర్షాలు వచ్చి విజయవాడ అంతా నాశనం అయిపోయినా సరే జగన్ గారు ఎలా చేశారు అలా చేశారని అన్నారు, కానీ అది కూడా అదంతా నాటకం. చంద్రబాబు గారు కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, అలాగే మిగతా నాయకులు కూడా కష్టపడ్డారు. ఇందులో తప్పడానికి ఏమీ లేదండి. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఇలాగ ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. అది ఇదే మార్పు కావాలి, ఇదే చేయాలి. అది అందుకే మీరు అందరూ గెలిపించారు కూడా. అందుకే మేము ఓట్లు కూడా వేసాము. అది మాకు ఫంక్షన్లు అయితే ఆగట్లేదు, ఒకరోజు ముందు రోజే వస్తున్నాయి. అది అన్నీ కూడా అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పటికే బోల్డ్ డబ్బులు పడేవి ఆ పథకం ఈ పథకం కింద అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ఏమంటారు?
ఇవన్నీ జగన్ సార్ చేసిన ఉన్నాయి కదండి కొన్ని, అవన్నీ మరి కూరుకొని రావాలి కదండి. మరి లాస్లో ఉన్నాయని ఇప్పుడు తేలాలి కదా. మొన్న మరి వర్షాలు వచ్చి లాస్ అయినాయి, మరి ఆ లాస్ మరి ఇప్పుడు ఇవన్నీ పెట్టాలంటే మరి తేవాలి కదా. మరి ఎక్కడి నుండి ఎక్కడి నుంచి తెస్తారు? పైనుండి వస్తే కింద నుండి వీళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఎక్కడి నుండి తెచ్చిస్తారండి. అదే. థ్యాంక్ యూ.